ఓం నమో వెంకటేశాయ. భక్తజన పరాధీనా సక్త మనసి నిధాన గోవింద గోవింద. నాత్మానమాశాస్స అహో మహాంస్త్వం నాత్మాశ్రయాం నిత్య విభూతిమేవ నాత్మన్యుదగ్రాం సుఖ సంపదం వా స్వాత్మాశ్రయం భక్తజనం విహాయ అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా భావించుకుని నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. మాతామహ మహాశైలం మహస్తదపితామహం కారణం జగతాం వందే కంఠాదుపరివారణం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో నైల్యానుకారాయ నభో వాయువాదిహేతవే నభో మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతసరః ప్రతిలబ్ధజన్మ వ్యాసప్రసూతశుకగీతమరందమర్మ దేవర్షిసంఘపరియోజితభక్తికర్మ భూయో జనాశ్చినుత భాగవతాంబుజన్మ. శ్రీ గురుభ్యో నమః. దుర్వాస మహర్షి గారు సుదర్శన చక్రం వెంట పడుతుంటే బ్రహ్మలోకం దాకా పైకి వెళ్ళాడు. బ్రహ్మగారిని ప్రార్థించాడు. అజిత ఆత్మయోనే అని పిలిచాడు. నువ్వు ఎలాగైనా సరే నన్ను ఈ చక్రం బారి నుంచి కాపాడు అని అడిగాడు నోరు తెరిచి. బ్రహ్మగారేమో అదేం అయ్యే పని కాదు, ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో అని పంపించేసాడు. పంపించడం కూడా కొంచెం గుచ్చి మాట్లాడినట్టే మాట్లాడాడు. మేమందరము ఏ స్వామినైతే ఆశ్రయించుకుని ఉంటామో, ఏ స్వామి కను సన్నల్లో మేము నడుచుకుంటూ ఉంటామో ఆ స్వామి భక్తుడికి నువ్వు అపరాధం చేశావు కదా, నిన్ను ఎవరు కాపాడగలరు అని అర్థం వచ్చేట్టు ఒక మాట అని పొడిచి పంపించేసాడు. దాంతో ఈయన కైలాసానికి బయలుదేరి వెళ్ళాడు. కైలాసం అంటే కాస్త చల్లగా ఉంటుంది. పరమేశ్వరుడు బోళాశంకరుడు, ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు, తొందరగా ఒప్పేసుకుంటాడు అనే అభిప్రాయంతో అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి శరణు వేడాడు. వేడితే పరమేశ్వరుడు అన్నాడు, శ్రీరుద్ర ఉవాచ వయన్నత ఆత ప్రభవామ భూమ్ని యస్మిన్ పరేణ్యేప్యజీవకోశాః భవంతి కాలే నభవంతి హీదృశాః సహస్రశో యత్ర వయం భ్రమామః అని అన్నాడు. అచ్చు బ్రహ్మగారిలాగానే మాట్లాడాడు ఈయన కూడాను. తాత అని నాయనా అని ముద్దుగానే పిలిచాడు. నాయనా వయం న ప్రభవామ భూమ్ని, నాకంత సామర్థ్యం లేదయ్యా అని అన్నాడు. అదేంటి నీ అంతటివాడు ఆ మాట అనటం ఏమిటి అంటే, భూమిని అది నాకంటే పెద్దదయ్యా, అది వ్యాపకమైన పరమాత్మతత్వానికి సంబంధించిన వ్యవహారం అయ్యా, కాబట్టి వయం న తాత ప్రభవామ భూమిని, అంత వ్యాపకమైందా ఆ తత్వం అని అంటే, అవును. యస్మిన్ పరే అన్యే ప్యజ జీవకోశాః భవంతి కాలే నభవంతి హీదృశాః సహస్రశః అని సమాధానం 2 పాదాల ముక్కల్లో చెప్పాడు. యస్మిన్ ఏ వ్యాపకతత్వంలోనైతే పరే ఆ వ్యాపకమైనటువంటి పరమాత్మతత్వం అన్నిటికంటే గొప్పది అని చెప్పడానికి ఒక ఇది చెప్పచ్చు. అజజీవకోశాః
మనకు తెలిసింది బ్రహ్మగారు అనే ఒక ఆయన ఈ సృష్టి మొత్తాన్ని చేస్తాడని కదా. ఆ బ్రహ్మగారు చేసేటువంటి సృష్టి మొత్తాన్ని ఒక బ్రహ్మాండం కింద తీసుకుందాము. అజ బ్రహ్మగారి యొక్క సృష్టి మొత్తం, దానికి బ్రహ్మాండం అని పేరు. ఆ బ్రహ్మాండం ఆయన యొక్క జీవకోశం లేదా ఆయన యొక్క శరీరంగా పనికొచ్చేటువంటి ఒక చిన్న వస్తువు అని అనుకుందాము. అలాంటి బ్రహ్మాండం లాంటి బ్రహ్మగారి జీవకోశాలన్నిటినీ ఆయన వేల కొద్దీ సృష్టి చేయగలడయ్యా. ఆ పరమాత్మ వేల కొద్దీ సృష్టి చేస్తాడు. అది కాక అన్యేపి మిగతా జీవుల తాలూకు జీవకోశాలను కూడా ఆయన సృష్టి చేస్తాడు. అంటే జీవుల తాలూకు జీవకోశాలని, అలాగే జీవులందరికీ కావలసిన శరీరాలను సృష్టి చేస్తాడు అని అనుకునేటువంటి బ్రహ్మగారి తాలూకు జీవకోశాలైనటువంటి బ్రహ్మాండాల్ని, వీటన్నిటినీ కూడా సహస్రశః వేల కొద్దీ ఆయన సృష్టి చేస్తాడు. మనకేవో కొన్ని కనిపిస్తున్నాయి ఈదృశాః. ఈ ఈదృశాః భవంతి కాలే నభవంతి. ఆయన అనుకుంటే పుట్టేస్తున్నాయి, ఆయనకు అక్కర్లేదు అనిపించిన వెంటనే కనుమరుగైపోతున్నాయి. భవంతి నభవంతి, ఉన్నటువంటి కనిపిస్తాయి, ఉన్నటువంటి మాయమైపోతాయి. అవన్నీ కూడా వేల కొద్దీ, ఇంతకుముందు గడిచిపోయినవి వేల కొద్దీ ఉన్నాయి, ఇప్పుడున్నవి వేల కొద్దీ ఉన్నాయి, రాబోయేవి వేల కొద్దీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ సహస్రశః వేల కొద్దీ ఉండేటువంటి ఈ జీవకోశాలు ఆయన అనుకుంటే వస్తున్నాయి, అనుకుంటే ఆగిపోతున్నాయి. అంతటి వ్యాపకమైనటువంటి, అంతటి సామర్థ్యం ఉన్న పరమాత్మతత్వం అది. దాంతో మనం పెట్టుకోలేము. ఎత్ర వయం భ్రమామః. ఆయన ఏదో ఈ లోకాలని సృష్టి చేస్తే ఆ లోకాల్లో అలా 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 తిరుగుతున్నాము అంతే, మనలాంటి వాళ్ళము. నువ్వు తిరుగుతున్నావు, నేను తిరుగుతున్నాను, తిరిగే వాళ్ళలో నువ్వో రకంగా నేనో రకంగా తిరుగుతున్నాం అంతేను. నీకు ఎలాగైతే సామర్థ్యం లేదు, నాకు సామర్థ్యం లేదు పో అని చెప్పేశాడు. వయం న తాత ప్రభవామ భూమ్ని యస్మిన్ పరే అన్యేప్యజీవకోశాః భవంతి కాలే నభవంతి హీదృశాః సహస్రశో యత్ర వయం భ్రమామః అని ఈ శ్లోకంలో. ఇంకా కూడా ఆపకుండా అన్నాడు, అహం సనత్కుమారశ్చ నారదో భగవానజః కపిలోపాంతరతమో దేవలో ధర్మ ఆసురిః అని మొదలుపెట్టి మరీచి ప్రముఖాశ్చాన్యే అని పై శ్లోకంలో కొత్త విషయం చెప్పబోతున్నాడు. ఈ సృష్టిలో కొంచెం పేరు గలవాళ్ళు, పేరున్నవాళ్ళు, వాళ్ళని గురించి చెబితే అహం నేను ముందుంటాను, సనత్కుమారశ్చ సనత్కుమారుల వారు ముందుంటారు, నారదుడు ఉంటాడు, భగవాన్ అజః పూజనీయుడైనటువంటి బ్రహ్మగారు ఉంటారు, కపిల మహర్షి గారు ఉంటారు, అపాంతరతమాహ అనే పేరుతో ఉండే వేదవ్యాస మహర్షి గారి యొక్క పూర్వజన్మ ఆయన ఉన్నాడు, దేవల మహర్షి గారు ఆయన ఉన్నాడు, గట్టివాడు ఆయన, ధర్మ అని ఒక ఆయన ఉన్నాడు, ఆసురిహి అని ఒక ఆయన ఉన్నాడు, సాంఖ్య శాస్త్ర ప్రవర్తకుడు, యోగశాస్త్ర ప్రవర్తకుడు ఆయన ఉన్నాడు. అహం సనత్కుమారశ్చ నారదో భగవానజః కపిలోపాంతరతమో దేవలో ధర్మ ఆసురిః మరీచి ప్రముఖాశ్చాన్యే సిద్ధేశాః పారదర్శనాః విదామ న వయం సర్వే యన్మాయాం మాయయా వృతాః. ఇంకొంతమంది ఉన్నారు, మరీచి మొదలైనటువంటి మరీచి ప్రముఖాశ్చ అన్యే కొంతమంది ఉన్నారు, మరీచి లాంటి ప్రజాపతులు. అలాగే సిద్ధేశాః కొంతమంది సిద్ధులు ఉన్నారు, పేర్లు చెప్పుకోక్కర్లేదు, సిద్ధేశులు మహాసిద్ధులు కొంతమంది ఉన్నారు. పారదర్శనాః అబ్బో అందరి జ్ఞానం చాలా పై స్థాయి జ్ఞానం, అందరి జ్ఞానం ఈ సంసారం యొక్క అవతలి ఒడ్డుని, అవతలి తీరాన్ని చూసినటువంటి జ్ఞానం. సర్వే పారదర్శనాః. ఇంత జ్ఞానమున్న మేమందరము కూడా ఏంటి, అహం సనత్కుమారశ్చ నారదః భగవాన్ అజః కపిలః అపాంతరతమః దేవలః ధర్మః ఆసురిః మరీచి ప్రముఖాశ్చ అన్యే సిద్ధేశాః పారదర్శనాః. వీళ్ళందరూ 12 రకాలు లేదా 12 మంది ప్రధానంగా కలిగిన వాళ్ళమందరము కూడా విరామ నవయం సర్వే, మేమందరము కూడా ఆయన్ని తెలుసుకోలేకపోతున్నాము. ఓ సంసారానికి అవతలి తీరం ఏంటి అని తెలుసు, ఆ సేతువు దాటితే వచ్చేటువంటి తత్వం అంటే ఏంటో తెలుసు, కానీ ఆయన అంటే ఏంటో మనకు సరిగ్గా తెలియటం లేదు. కుతః మాయయా ఆవృతాః. ఆయన తాలూకు మాయతో మేమందరం కూడా కప్పబడి ఉన్నాము, ఆయన మా తాలూకు మాయలోనే మేమందరము ఉన్నాము. అందువల్ల ఆయన్ని కానీ ఆయన మాయని కానీ కనీసం తెలుసుకోలేకపోతున్నామయ్యా.
ఎన్ మాయాం మాయయా ఆవృతాః. ఆయన మాయనే తెలుసుకోలేనప్పుడు ఆయన తెలుసుకునే సామర్థ్యం మాకెక్కడిదయ్యా. కాబట్టి ఆయన మా సామర్థ్యానికి అతీతంగా దూరంగా ఎక్కడో ఉన్నాడు. అలాంటి వాడితో పెట్టుకుంటే నేనేం కాపాడగలనయ్యా, నేను కాపాడలేను పో అన్నాడు. మరీచి ప్రముఖాశ్చాన్యే సిద్ధేశాః పారదర్శనాః విరామన వయం సర్వే ఎన్ మాయాం మాయయా వృతాః అని. ఈ మాటని బ్రహ్మగారు చెప్పినంత పొడుపుగా చెప్పడానికి ఈయన ఇష్టపడలేదు. అందువల్ల తస్య విశ్వేశ్వరస్యేదం శస్త్రం విషహంహినః తమేవ శరణం యాహి హరిస్తే శం విధాస్యతి అని చక్కగా చెప్పాడు. అలాంటి విశ్వేశ్వరుడి తాలూకు శస్త్రం ఇది. తస్య విశ్వేశ్వరస్య, ఏ విశ్వేశ్వరుడి యొక్క మాయను మేము తెలుసుకోలేక నానా తంటాలు పడుతున్నామో, ఏ విశ్వేశ్వరుడు చేసినటువంటి ఈ జీవకోశాల్లో వేల కొద్దీ ఉండేటువంటి జీవకోశాల్లో మేమందరము కూడా తిరుగుతూ ఉన్నాము, అలాంటి విశ్వేశ్వరుడి యొక్క శస్త్రం ఇది, ఆయన యొక్క చక్రం ఇది. దీన్ని తట్టుకోవడం మా వల్ల ఎక్కడవుతుందయ్యా? దుర్విషహంహినః, దీన్ని నేను కూడా సహించలేకపోతున్నాను. దీని వేడికి ఇప్పటికే కైలాసంలో మంచంతా కరిగిపోయింది. నేను కూడా ఆ వేడిని భరించలేకపోతున్నాను. నువ్వు నా దగ్గర ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో. తమేవ శరణం యాహి, ఎక్కడికెక్కడికో వెళ్ళొద్దు, ఇంకా ఆ లోకానికి ఈ లోకానికి తిరగద్దు, ఇంకా లేదు నీకు. తమేవ శరణం యాహి, ఆ శ్రీహరినే శరణు వేడు. తమేవ శరణం యాహి హరిస్తేషం విధాస్యతి. ఆయన నీ బాధను వెంటనే తీర్చేస్తాడు అని నేను చెప్పలేను, కానీ ఆయన నీకు మంచిదైతే చేస్తాడు, మంచి అయితే చేస్తాడు. వెంటనే తీర్చేసే స్వభావం ఉన్నవాడు కూడా కాడు ఆయన. హరిస్తే శం విధాస్యతి, నీకు మంచి ఎలా కలుగుతుందో ఆయన ఖచ్చితంగా చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళు అని అన్నాడు. తస్య విశ్వేశ్వరస్యేదం శస్త్రం దుర్విషహంహినః తమేవ శరణం యాహి హరిస్తే శం విధాస్యతి అని ఈ శ్లోకంలో. బ్రహ్మగారు 2 శ్లోకాల్లో పొడిచి వదిలిపెడితే ఈయన 4 శ్లోకాల్లో చెప్పాడు, కానీ మరీ పొడవలేదు. ఓ మాట మాత్రం క్లియర్గా చెప్పేశాడు, ఇంకెక్కడికి పోబోకు, నువ్వు హరి దగ్గరికే వెళ్ళు అని చెప్పేశాడు. దానితో తతో నిరాశో దుర్వాసాః పదం భగవతో యయౌ వైకుంఠాఖ్యం యదధ్యాస్తే శ్రీనివాస శ్రియాసః. తతః ఇంకా చేసేదేం లేక ఆ ప్రదేశం నుంచి, కైలాసం నుంచి నిరాశగా దుర్వాస మహర్షి గారు భగవతః పదం, భగవంతుడి యొక్క స్థానానికి యయౌ వెళ్ళాడు. దానికి పేరేంటి? వైకుంఠాఖ్యం, వైకుంఠం అని పేరు. ఆ వైకుంఠంలో యదధ్యాస్తే శ్రీనివాస శ్రియాస, లక్ష్మీదేవితో సహా లక్ష్మీదేవికి కూడా నివాసమైనటువంటి ఆ పరమాత్మ శ్రీహరి నివాసం ఉంటూ ఉంటాడు కదా, ఆ ప్రదేశానికి వెళ్ళాడు. తతో నిరాశో దుర్వాసాః పదం భగవతో యయౌ వైకుంఠాఖ్యం యదధ్యాస్తే శ్రీనివాస శ్రియాసః. వెళ్ళేసరికి పరిస్థితి ఏంటంటే దుర్వాసుడిది ఆ చక్రం బాగా దగ్గరకు వచ్చేసేసింది, లేదా శరీరాన్ని తాకుతోంది. ఎందుకు ఆలస్యం చేస్తోందో ఎవరికీ తెలియదు, కానీ శరీరాన్ని తాకుతోంది. ఆ వేడిని ఈయన తట్టుకోలేకపోతున్నాడు, మళ్ళా మాడిచేస్తోంది. సందహ్యమానో జితశస్త్రవన్హిన తత్పాదమూలే పతితః సవేపథుః ఆహాచ్యుతానంత సదీప్సిత ప్రభో కృతాగసం మామవహి విశ్వభావన అని అన్నాడు. చాలా కష్టపడి అక్కడికి వెళ్ళి, సందహ్యమాన, వేడి బాగా రగిల్చేస్తోంది అని అనుకున్నాం కదా, అజిత శస్త్రవన్హిన, అది ఎలాంటి చక్రం? అజిత శస్త్రం, అసలు ఓటమే ఎరగని పరమాత్మ యొక్క శస్త్రం. ఓటమి అనేదే తెలియనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క శస్త్రం, చక్రం అది. దాని తాలూకు వన్హిని తట్టుకోవటం అనేది ఎవరి వల్ల కాదు, దాన్ని ఓడించటం అనేది అసంభవం, జరిగే పనే కాదు. అలాంటి అజిత శస్త్రవన్హిన సందహ్యమాన, ఆ వేడికి ఈయన తట్టుకోలేక తాళలేక ఇబ్బంది పడుతూ తత్పాదమూలే పతితః, వైకుంఠానికి వెళ్ళిపోయి, సరాసరి వైకుంఠంలోకి వెళ్ళిపోయి ఆ శ్రీనివాసుడు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడిపోయాడు. తత్పాదమూలే పతితః. అప్పటికి
భయం అనేది తారాస్థాయికి చేరుకుంది. దాంతో సవేపథు గడగడ వణికిపోతున్నాడు, ఒకవైపు మలమల మాడిపోతున్నాడు, భరించరాని బాధను అనుభవిస్తున్నాడు. ఆ బాధలో ఆహా పరమాత్మతో అన్నాడు. ఎక్కువ మాట్లాడే ఓపిక కూడా లేదు, ఎక్కువ మాట్లాడేటువంటి సౌకర్యం కూడా లేదు. అందుకని అచ్యుత అనంత సదీప్సిత ప్రభో విశ్వభావన అని 5 సంబోధనలతో పిలిచి, కృతాగసం నేను తప్పు చేశానయ్యా, మామవా నన్ను రక్షించు. నన్ను రక్షించటం అనేది నీ యొక్క స్వభావం, నీ స్వభావమే నన్ను రక్షించటం కాబట్టి, నన్ను రక్షించే స్వభావం నీకు ఉంది కాబట్టి నన్ను రక్షించు, నేనైతే తప్పు చేశాను అని అన్నాడు. వినయానికి ఏమీ లోటు లేదు. కృతాగసం నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నాడు. నీకు తప్పు చేసిన వారినైనా సరే కాచే స్వభావం ఉంది అని కూడా హి అనే శబ్దంతో, ప్రసిద్ధి ద్యోతకమైన హి శబ్దంతో అన్నాడు. సంబోధనలు కూడా చాలా 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 అద్భుతంగానే పెట్టాడు. అచ్యుత నీ రక్షించే స్వభావం నుంచి నువ్వు ఎప్పుడూ కూడా జారిపోవయ్యా. అచ్యుతుడవైనటువంటి నువ్వు అచ్యుత స్వభావుడివి, నీ స్వభావం నుంచి నువ్వు జారువు. కాబట్టి నన్ను రక్షించే స్వభావం నీకుంది, అది ఎప్పుడూ జారిపోదు, నన్ను రక్షిస్తావు అని అర్థం వచ్చేటట్లే పిలిచాడు. అవేమీ చెల్లవు, కృతాగసం అని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, కృతాగసం అని అన్న తర్వాత ఇంకా రక్షించేదేముంది అని అంటాడేమో అని భయపడి అనంత అని కూడా అన్నాడు. ఏం లేదయ్యా, నువ్వు అనంతుడివి అంటే ఏ రకమైనటువంటి భేదము లేనివాడివి, ఏ రకమైనటువంటి పరిమితి లేనివాడివి. చివరికి నా యొక్క జీవస్వరూపంతో కూడా నీకేమీ పరిమితి లేదు, భేదం అనేది లేదు. కాబట్టి ఏ పరిచ్ఛేదము లేని, ఏ పరిమితి లేని, ఏ తేడా లేనటువంటి వాడివి నువ్వు. అంటే నా యొక్క స్వస్వరూపానివి నువ్వు. నా యొక్క స్వస్వరూపానివి నన్ను కాపాడటానికి నీకు అడ్డమేముంటుంది. కాబట్టి నువ్వు అనంతుడివి కాబట్టి నన్ను రక్షిస్తావయ్యా అని చెప్పుకున్నాడు. అచ్యుతుడినైనా అనంతుడినైనా సరే ఇలా తప్పు చేసినవాడు వ్యవహార దశలో నా దగ్గరకు వచ్చేసి నువ్వు రక్షించు, నన్ను కాపాడు అని అంటే నేనేం చేస్తాను అంటే దానికి సమాధానం చెప్పాడు సదీప్సిత అని. సదీప్సిత, మంచివాళ్ళు గొప్పవాళ్ళు నిన్నే కదా కోరుకుంటారు, నిన్నే కదా ఆశ్రయించాలని అనుకుంటారు, నిన్ను ఆశ్రయించే కదా తమ యొక్క మంచితనాన్ని పెంచుకుంటారు, లేదా తాము చేసిన తప్పులను తొలగించుకుంటారు. కాబట్టి సదీప్సితుడివి నువ్వు, సదీప్సితుడివి నువ్వు కాబట్టి నన్ను రక్షించాలయ్యా అని దానికి సమాధానం చెప్పాడు. ఇవన్నీ కాదయ్యా, సదీప్సుదురు మంచివాళ్లే, నువ్వు మంచివాడివే, తప్పు చేశావు, మంచివాడివే తప్పు చేసి నా దగ్గరకు వచ్చావు, నేనేం చేయగలను అంటే ఆ మాట అనవద్దు, ప్రభో నువ్వు సర్వసమర్థుడివి అని అన్నాడు. అచ్యుత అనంత సదీప్సిత ప్రభో అని. సామర్థ్యం ఉన్నా సరే ఇలాంటి చోట్ల మేమేం చేయలేమయ్యా, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే అని అనుకునే మాట అయితే దానికి కూడా సమాధానంగా విశ్వభావన అని చెప్పాడు. ఈ విశ్వమంతా నీ వల్లే పుట్టింది, ఈ విశ్వాన్ని మొత్తాన్ని పరిపాలించేటువంటి బాధ్యత నీదే, ఆ విశ్వంలో నేను కూడా ఒక్కడిని, కాబట్టి నన్ను కూడా పాలించాలి, నన్ను కూడా కాపాడాలి, అందువల్ల నన్ను కాపాడే బాధ్యతను తలకెత్తుకున్నావు కాబట్టైనా నన్ను రక్షించు అని విశ్వభావన అనే సంబోధనతో పరమాత్మ ముందు వెలిబుచ్చాడు. వినయానికి లోటు లేదు, ఏమి తగాదాకు లోటు లేదు, ఏమి కృతాగసం అనే మాట ఒప్పేసుకున్నాడు, తగాదాకు చోటు లేదు, కృతాగసం అనే మాట ఒప్పేసుకున్నాడు. కానీ నన్ను నువ్వు కాపాడాలి, ఎందుకంటే నీ స్వభావం అలాంటిది, అచ్యుత అనంత సదీప్సిత ప్రభో విశ్వభావన అనే తీరులో నీ స్వభావం వెళుతోంది, కాబట్టి నువ్వు నన్ను రక్షించాలి అనే ప్రార్థించాడు. సందహ్యమానోజిత శస్త్రవన్నిన తత్పాదమూలే పతిత సవేపథు ఆహాచ్యుతానంత సదీప్సిత ప్రభో కృతాగసం మామవహి విశ్వభావన అనే ఈ శ్లోకంలో కృతాగసం అనేదాన్ని ఇంకా కూడా వివరంగా తానే ఒప్పుకుని చెప్పుకున్నాడు. అజానతాతే పరమానుభావం కృతం మయాఘం భవతః ప్రియాణాం విధేహి తస్యాపచితిం విధాతః ముచ్యేత యన్నాం నియుదితే నారకోపి అని చెప్పుకున్నాడు. నీ యొక్క పరమానుభావం, పరమ ప్రభావాన్ని అజానత తెలుసుకోలేకపోవటం వలన ఈ తప్పు నేను చేశాను, ఈ తప్పు జరిగింది కాదు, ఈ తప్పు నేను చేశాను.
కృతం మయా అఘం, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను. ఏ రకంగా తప్పు చేశాను? భవతః ప్రియాణం అఘం కృతం మయా. నీకు ఇష్టమైనటువంటి నీ భక్తులకి, నీ భక్తుల్లో ఒకడైనటువంటి ఈ అంబరీష్ మహారాజు గారికి నేను కాస్తంత కష్టం కలిగించాలని అనుకున్నాను. దానికోసం ఒక కృతిని సృష్టించి ఆయన మీదకి తోశాను. కృతం మయాఘం భవతః ప్రియాణం, ఈ తప్పు నేను చేశాను. నీ ఆ అంబరీషుడి వెంట నువ్వున్నావు అని తెలుసుకోలేక, నీ ప్రభావాన్ని అర్థం చేసుకోలేక నేను ఈ తప్పు చేశాను. తస్య అపచితిం విధేహి, దానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాను నేను. నీ శస్త్రమే నన్ను కాల్చేస్తోంది, అందువల్ల దానికి నిష్కృతిని నాకు ప్రసాదించు. తస్య అపచితిం విధేహి, దాని నుంచి నన్ను ఎలాగైనా బయటపడేయి. ఇప్పటికే నాకు శిక్ష అనేది దక్కింది కదా, కాబట్టి ఈ అనుభవించిన శిక్ష చాలు అని అనుకుని నన్ను బయటపడేయి. విధేహి తస్య అపచితిం, నేనెలా దానికి రక్షణ చేస్తాను, లేకపోతే నేనెలా దానికి నిష్కృతి చేస్తాను అని అనబోకు. విధాతః, అన్నిటినీ సృష్టి చేసే నీకు, అన్నిటినీ నిర్ణయించే నీకు ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. విధాతః, అందువల్ల నువ్వు సమర్థుడివి, నువ్వే విధాతవి, అన్నీ చేసేవాడివి నువ్వే, కాబట్టి దీని నుంచి నిష్కృతిని కూడా నాకు నువ్వు చేసి పెట్టు అని అడిగాడు. ఏమయ్యా, మనుష్యలోకంలో అంటే ఇది సహజము, తప్పు చేసి సారీ చెప్తారు, నువ్వు కూడా అలాగే వచ్చావా? తప్పు చేసి సారీ చెప్పేస్తే అన్నీ సరిపోతాయా? తప్పు చేసి నా దగ్గరకు వచ్చేస్తే నేను దాన్ని నో అనేస్తానా అని పరమాత్మ అంటే అన్నాడు, ముచ్యేత ఎన్నాం నియుదితే నారకోపి అని. స్వామి, ఇది తప్పు చేస్తే సారీ చెప్పే మనుషుల లక్షణం కాదు. నీ స్వభావాన్ని, నీ ప్రభావాన్ని అర్థం చేసుకుని, కనీసం ఎంతో కొంతైనా అర్థం చేసుకుని నేను వచ్చినటువంటి తీరు. నీ దగ్గరకు వస్తే నిన్ను శరణు వేడితే ఎంతటి కష్టమైనా పోతుంది అనే సంగతి నాకు తెలుసు. నీ ప్రభావం పూర్తిగా నాకు తెలియదు, కానీ నిన్ను శరణు వేడితే ఎంతటి కష్టమైనా పోతుంది అని నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే, ముచ్యేత ఎన్నాం నియుదితే నారకోపి, నరకంలో పడి నానా ఏడుపులు ఏడుస్తున్నవాడైనా సరే, నరక బాధలు పడుతున్నవాడైనా సరే, పొరపాటున ఏదో గుర్తొచ్చి, ఏదో జన్మ సంస్కారాలు పనిచేసి ఆ నరక బాధలు పడుతుంటే హరి హరి అని పొరపాటునంటే, నీ మాటని, నీ నామాన్ని పొరపాటునైనా ఉచ్చరిస్తే వాడికి ఆ కష్టం తొలగిపోతుంది. ముచ్యేత ఎన్నాం నియుదితే నారకోపి, నరకంలో ఉన్నవాడు అసలు వేరే ఆలోచనలో ఉండడు. ఎందుకంటే నరకంలో కేవలం యాతనామయమైన శరీరం ఒకటి ఇచ్చి, యాతనకి తప్ప ఇంకెందుకు పనికి రాకుండా శరీరాన్ని తయారు చేసి ఆ యాతనలే ఒకదాని వెంట ఒకటి ఇస్తూ పోతూ ఉంటారు. ఆ బాధలో పడి కొట్టుకుమిట్లాడుతున్న వాడికి పొరపాటును కూడా ఇలాంటివి గుర్తురావు. ఏదో జన్మాంతర సంస్కారాలు బాగా పనిచేసి, ఏ జన్మలోనో బాగా విని ఉండి, లేదా మంచి సంస్కారం ఏమైనా పడి ఉండి, ఆ సంస్కారం ఆ నరకంలో అలా పైకి వచ్చి క్షణంలో హరిహరి అన్నాడా, నారాయణ అన్నాడా, లేదా ఆర్తత్రాణ పరాయణ అన్నాడా వాడి కష్టాలు పోతాయి. లేదా నరకం లాంటి శరీరాలు కొన్ని ఉంటాయి. నరకం లాంటి శరీరాలు మనుషుల్లోనే శరీరాలు ఉంటాయి, లేకపోతే నరకం లాంటి శరీరాలు పశుపక్ష్యాదుల శరీరాలు ఉంటాయి. కొన్ని శరీరాల్లో రోగాలు ఎక్కువ ఉండటము, కొన్ని శరీరాల్లో కష్టాలు ఎక్కువ ఉండటము, కొన్ని శరీరాల్లో బాధలు తప్ప మరొకటి తెలియకపోవటం అనేది కూడా ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా పొరపాటున నీ నామ ఉచ్చారణం చేసినట్లయితే వాళ్ళకి ఆ కష్టం నుంచి వెంటనే మోక్షం అనేది లభిస్తుంది కదా. నీ పేరు చెబితేనే ఉన్న కష్టాలన్నీ పోయే మాట అయితే, నీ దగ్గరకు వచ్చి నీ కాళ్ళ మీద పడి నిన్ను తప్పు కాయమని, నిన్ను కాపాడమని కోరితే నాకెందుకు కష్టాలు పోవయ్యా? కాబట్టి కష్టాలు పోతాయి. ఇది మామూలు వ్యవహారం కాదు, నీకు నాకు మధ్య ఉన్నటువంటి వ్యవహారము అని అన్నాడు. అజానతాతే పరమానుభావం, నీ యొక్క పరమ ప్రభావం ఏంటో నాకు తెలియక, కృతం మయాఘం భవతః ప్రియాణం, నీ యొక్క భక్తులకి, అంబరీషుడికి చిన్నపాటి హాని తలపెడదామని ఈ పని చేశాను. దానికి ఫలితాన్ని అనుభవిస్తున్నాను. విధేహి తస్యాపచితం, దాని నుంచి నాకు నిష్కృతిని ప్రసాదించు. విధాత, నువ్వు సర్వసమర్థుడివి, అన్నీ చేసేవాడివి, ఈ మాత్రం పని చేయలేకపోవు. ముచ్యేత ఎన్నాం నియుదితే నారకోపి, నీ పేరు చెప్తేనే నరకంలో ఉన్న వాళ్ళకి, నరకం లాంటి బాధలను పడుతున్న వాళ్ళకి ఆ బాధల నుంచి విముక్తి కలిగే మాట అయితే, నీ కాళ్ళ మీద పడి నీ పేరే 5 పేర్లు 6 సార్లు చెప్పి
నిన్నే తప్పుకాయమని నిన్నే కాపాడమని కోరుతుంటే నాకెందుకు కలగదు అని చక్కగానే అన్నాడు. తప్పు ఒప్పుకున్నాడు, నువ్వు చాలా గొప్పవాడివన్నాడు. భక్తిని, వినయాన్ని, అన్ని పశ్చాత్తాపాన్ని అన్నిటినీ ప్రదర్శిస్తూ ఈ మాటను అన్నాడు. అజానతాతే పరమానుభావం కృతం మయాఘం భవతః ప్రియాణం కృతం విధేహి తస్యాపచితిం విధాతః ముచ్యేత ఎన్నాం నియుదితే నారకోపి అని ఈ శ్లోకంలో. దానికి పరమాత్మ సుదీర్ఘంగా 9 శ్లోకాల ఉపన్యాసం ఇచ్చాడు. చాలా వివరంగా ఇచ్చాడు, చాలా తన స్వభావం ప్రకారం ఇచ్చాడు. ఈయనేమి మరీ పొడవలేదు. పొడవకపోయినా సరే ఉన్నది విషయం ఏంటి, నువ్వు చేయవలసిన పని ఏంటి అనే అర్థం వచ్చేటట్లుగా చక్కగా ఉపన్యాసం వల్లే చెప్పాడు. దాన్ని మనం రేపటి పెట్టుకుంటేనే మంచిదేమో అనిపిస్తోంది. పరమాత్మ మాటలన్నిటినీ వరుసగా ఆలోచించుకుంటూ వస్తే, ఆయన్ని స్టడీ చేస్తే, ఆయన యొక్క స్వభావాన్ని స్టడీ చేస్తే మనకి ఎక్కువ లాభం ఉండేటట్లుంది. కాబట్టి ఆ పనిని రేపు పెట్టుకుందాము. ఇప్పటికైతే ప్రాథమికంగా ఒక విషయం అర్థం చేసుకుందాము. భగవద్భక్తులకి అపకారం చేసిన వాళ్ళు భగవంతుడి పాదాల మీద పడినా కూడా కొంచెం ఆలోచించుకోవాలి. పని వెంటనే జరుగుతుందా లేదా అనే విషయాన్ని ఆలోచించుకోవాలి. ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తే దానికి ప్రయోజనం అనేది ఉంటుంది. ప్రయోజనం వెంటనే కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఉచ్చరించేవాడి భక్తిని, ఉచ్చరించేవాడి స్థాయిని బట్టి ప్రయోజనం ఉండవచ్చు. కానీ ఉచ్చరిస్తే ప్రయోజనం అనేది తప్పనిసరిగా ఉంటుంది, అందులో ఏమీ తేడా ఉండదు. కానీ భగవద్భక్తులకి అపరాధం చేయటం, దానికి ఏదో భగవంతుడిని ఆశ్రయించి చేద్దామనుకోవటం అనేది వెంటనే అతకపోవచ్చు. ఎవరికైనా అపకారం చేసే పరిస్థితి, ఎవరికో ఏదో చేసే స్వభావం మనకెందుకు అని అనుకుంటే మరీ మంచిది. కాబట్టి భగవద్భక్తులు వీళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని ప్రాథమికంగా అర్థం చేసుకుందాము. పరమేశ్వరుడు అన్న మాటల్లో పెద్ద విశేషమేం లేదు. ఆయన ప్రస్తుతానికి ఈ నాటకంలో తన పాత్రను రక్తి కట్టించడానికి అబ్బెబ్బే నాకేం లేదయ్యా, నాకేం చేత కాదు, వెళ్ళు అక్కడికే వెళ్ళు అని ఆయన తోసేశాడు. తోసేటప్పుడు అజజీవకోశాహ అని జాగ్రత్తగా చెప్పాడు. అందులో ఉండేటువంటి స్వారస్యం, అందులో ఉండేటువంటి లోతు కొంచెం వేరే రకంగా ఉన్నాయి. ఆయన ఈ జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని ఇంకొక మార్గంలో చెప్పాడు. అది ఈ సందర్భంలో మనం అర్థం చేసుకున్నా, లోతుగా వెళ్ళినా సరే నిలబడదు. అందువల్ల వేరే సందర్భంలో దాన్ని చూసుకుందాము. సహస్రశః భవంతి నభవంతి అజజీవకోశాహ అనే విచిత్రమైన పదాలు వాడాడు ఆయన. కాబట్టి దాని సందర్భం వేరుగా ఉంటుందేమో, వేరే సందర్భంలో దాన్ని మనం చూసుకుందాము. ఎప్పటికైనా సరే ఇలా భగవంతుడికి పట్ల, భగవంతుడి యొక్క భక్తుల పట్ల అపరాధం చేయకూడదు అని, ఆ అపరాధం చేసి దాని నిష్కృతి కోసం వెంపర్లాడవలసిన పరిస్థితి మనకి రాకూడదు అని ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని మనం భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతోనే కొంచెం తక్కువ సమయంలోనే ప్రవచన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని శ్లోకపారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే చతుర్థాధ్యాయే శ్లోకాః. శ్రీరుద్ర ఉవాచ వయం నతాత ప్రభవామ భూమ్ని యస్మిన్ పరేణ్యేప్యజీవకోశాః భవంతి కాలే న భవంతి హీదృశాః సహస్రశో యత్ర వయం భ్రమామః. అహం సనత్కుమారశ్చ నారదో భగవానజః కపిలోపాంతరతమః దేవలో ధర్మ ఆసురిః మరీచిప్రముఖాశ్చాన్యే సిద్ధేశాః పారదర్శనాః విదామ న వయం సర్వే యన్మాయాం మాయయా వృతాః తస్య విశ్వేశ్వరస్యేదం శస్త్రం దుర్విషహం హినః తమేవ శరణం యాహి హరిస్తేషం విధాస్యతి. తతో నిరాశో దుర్వాసాః పదం భగవతో యయౌ వైకుంఠాఖ్యం యదధ్యాస్తే శ్రీనివాసశ్రియాసః సందహ్యమానోజితశస్త్రవహ్నినా తత్పాదమూలే పతితః స వేపథుః
ఆహాచ్యుతానంతసదీప్సిత ప్రభో కృతాగసం మామవహి విశ్వభావనా అజానతాతే పరమానుభావం కృతం మయాఘం భవతః ప్రియాణాం విధేహి తస్యాపచితిం విధాతః ముచ్యేత యన్నాం నియుదితేనారకోపి. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే చతుర్థాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.